నమస్కారం. మనం రోజు పూజలో అనేక రకాల పూలను వాడుతుంటాం. కానీ కొన్ని పూలను మాత్రం వాడకూడదంటారు. అవి ఎందుకు వాడకూడదు? వాడితే ఏం జరుగుతుంది? అసలు శాస్త్రం ఏం చెబుతుంది? అనే అనేక విషయాల గురించి ఈ వీడియోలో సింపుల్గా క్లియర్గా చూద్దాం. అగ్నిపురాణం మరియు పద్మపురాణం ప్రకారం కొన్ని పూలకి దేవతా తత్వానికి విరుద్ధమైన స్వభావం ఉంటుంది. అందుకే పూజలో ఈ పూలు వాడకూడదు. మొదటిది లోటస్ బర్డ్, తామర మొగ్గ. పూర్తిగా విచ్చుకోని తామర మొగ్గలను అపవిత్రంగా భావిస్తారు. రెండవది వాడిపోయిన లేదా ఎండిపోయిన పూలు, దేవతా శక్తిని ఆకర్షించవు. మూడవది కేతకీ ఫ్లవర్, శివపూజలో నిషిద్ధం. శివపురాణం కథ ప్రకారం బ్రహ్మదేవునితో జరిగిన సంఘటన వల్ల ఈ పూలను పూజలో వాడరు. నాలుగవది బ్లూ లిల్లీ, కొన్ని దేవతల పూజలలో మాత్రమే అనుమతి. ఐదవది అతి సువాసన లేదా దుర్వాసన ఉన్న పూలు, ధ్యానాన్ని భంగపరుస్తాయి అని శాస్త్రం చెబుతుంది. శాస్త్రం ఏం చెబుతుందంటే పూజలో ఉన్న ధ్యానశక్తి పవిత్రత తగ్గకుండా ఉండాలంటే తాజా శుభ్రమైన దేవతా స్వభావానికి సరిపోయే పూలే వాడాలి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.